సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే మంజరి. కన్స్యూమర్గా మీరు సమాజంలో ఎన్నో హక్కులు పొందుంటారు, కానీ చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అదేంటో తెలియదు. దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు. నష్టపోవటమే కాదు, సమాజంలో చోకని కూడా అయిపోతున్నారు. ఈ విషయాల గురించి చాలా ఆసక్తికరంగా ఉన్నవి అన్నీ కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆసంతం వినండి. మీకు నచ్చినట్లయితే కంటెంట్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు, కార్లో ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నప్పుడు జనరల్గా మీకు ఒక 300-400 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక మినిమం ఫెసిలిటీస్ అనేది ఉండాలి కదా. కామన్గా మనలో కాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ పెట్రోల్ బంక్ వెళ్తారు, పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు సాధారణంగా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే వాష్రూమ్స్ ఉన్నాయా అని. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. చాలా పెట్రోల్ బంక్స్ ఏమంటారంటే మా దగ్గర వాష్రూమ్స్ లేవంటారు. ఫండమెంటల్గా మీకు కన్స్యూమర్గా మీరు పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ వాష్రూమ్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు నేషనల్ హైవేస్ అథారిటీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక పెట్రోల్ బంక్ని అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈ రూల్ కంపల్సరీ ఉంటుంది. కానీ కొంతమంది క్లీన్గా ఉండకపోవటం వల్ల, లేకపోతే ఇవ్వటం ఇష్టం లేకో, రకరకాల కారణాల వల్ల ఏం చేస్తారంటే వాష్రూమ్స్ లేవని చెప్పేస్తారు. అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే పెట్రోల్ కొట్టించుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఆ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అయితే కేరళ వచ్చేప్పటికి ఈ మధ్య ఒక హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. అదేంటంటే కేవలం పెట్రోల్ బంకులో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ వాష్రూమ్స్ ఉపయోగించవచ్చు. ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. జనరల్గా ఎవరైనా సరే నేషనల్ హైవేస్లో ఉన్నప్పుడు పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళే వాష్రూమ్స్ అడుగుతారు. ఒకవేళ లేదని అన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర కంప్లైంట్ బుక్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బుక్ తీసి మీరు కంప్లైంట్ రాయొచ్చు. లేదంటే అక్కడ సంబంధించిన హైర్ అథారిటీస్ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేసుకోవడం మీరు చెప్పచ్చు. కాబట్టి చాలామంది అది చేయరు. తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు మీకు పెట్రోల్ కొట్టించుకునేప్పుడు, డీజిల్ కొట్టించుకునేటప్పుడు మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఏమైనా సరిగా కొలతల ప్రకారం చేయట్లేదా, కరెక్ట్గా వాళ్ళు నామ్స్ ప్రకారం మన పెట్రోల్ రావట్లేదా అని డౌట్ ఇచ్చింది అనుకోండి, మీరేమీ డౌట్ పై వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. టెస్టింగ్ అడగచ్చు మీరు. 5 లీటర్స్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ టెస్టింగ్కి వాళ్ళు ఒక కొలమానం అనేది ఉంటుంది. ఆ తూకం వేసేటువంటి ఒక ఇది ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫై చేసిన డేట్ వ్యాలిడిటీ మనం చూసుకోవాలి. వ్యాలిడిటీ ఉన్నప్పుడు దాన్ని మనం కొలమానంగా తీసుకొని 5 లీటర్లు టెస్టింగ్ మనం చేయొచ్చు. అంటే దాంట్లో 5 లీటర్లు పంపు చేస్తారు. పంపు చేసిన తర్వాత మీకు కనీసం మొత్తం 5 లీటర్స్లో ఒక 25 మిల్లీ లీటర్స్ అండి. ఏదైనా కామన్గా తక్కువైతే అంతవరకు పర్మిసిబుల్. కానీ 25 మిల్లీ లీటర్స్ కన్నా కూడా మరి ఎక్కువగా కనుక వాళ్ళు అక్కడ తేడా కనుక వస్తే ఖచ్చితంగా ఆ పెట్రోల్ బంకులో లోపం ఉన్నట్టే. మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కానీ చాలామందికి ఈ టెస్టింగ్ కూడా అడగరు. ఎందుకంటే నామోషి ఒకటి, మనం ఏదో వెళ్ళిపోదాంలే అనే ఒకటి, ఈ కారణాల వల్ల ఈ టెస్టింగ్ కూడా అడగరు. తర్వాత మీకు పెట్రోల్ బంక్లో ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్లో కామన్గా మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్ చేయవలసినటువంటి కాటన్ కానీ, లేకపోతే అయోడిన్ కానీ, లేకపోతే ప్రాథమికంగా పారాసిటమాల్ కానీ, ఇలాంటివన్నీ కూడా అందులో ఉండాలి. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ వాళ్ళు మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఎవరికైనా చిన్న చిన్న గాయాలు జరగచ్చు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్స్ మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి చాలామందికి ఈ విషయం తెలియదు. ఇంకా మీ పెట్రోల్ కొట్టేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు జీరోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం చెక్ చేసుకొని చేయాలి. తర్వాత వాళ్ళు యూనిఫామ్ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిసిఎల్ అనుకోండి, హెచ్పిసిఎల్ లోగోతో వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉండాలి. అంటే ఆ డీలర్షిప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అన్నీ కూడా యూనిఫామ్లో మీకు కనబడుతుంది. కానీ చాలా చోట్ల యూనిఫామ్ ఉండదు. ఉండనప్పుడు మీరు క్వశ్చన్ చేసేటువంటి అథారిటీ కూడా ఉంటుంది. తర్వాత ఫ్రీ ఎయిర్, మీరు వెహికల్కి ఫ్రీ ఎయిర్ పెట్టించుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళు కామన్గా ప్రొవైడ్ చేయాలి. సో పెట్రోల్ బంకులో మీరు చేయవలసిన ప్రాథమికమైన డ్యూటీస్ ఏంటంటే, మీరు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు, డీజిల్ కొట్టించుకునేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసేసేయాలి వెహికల్కి సంబంధించింది. తర్వాత మీరు మొబైల్ అనేది మాట్లాడకూడదు.
అలాగే అక్కడ సిగరెట్ కానీ ఇలాంటివన్నీ కూడా కాల్చకూడదు. ఒకవేళ కనుక మీరు అలా చేసినట్టయితే మీకు వాళ్ళు అబ్జెక్ట్ చేసచ్చు, మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. అలాంటివన్నీ కూడా మీరు చేసే ఆ హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ చాలామంది నేను చూస్తాను, పెట్రోల్ కొట్టించినప్పుడేమో ఇంజిన్ ఆపరు, తర్వాత మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. కానీ పెట్రోల్ బంకులో ఉన్న వాళ్ళు కూడా కనీసం చెప్పరు, ఏమని మీరు మొబైల్ మాట్లాడకండి అని చెప్పేసి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు మీరు ఒక కన్జ్యూమర్గా వెళ్ళినప్పుడు మీకు దాహం వేస్తూ ఉండొచ్చు, లేకపోతే మీకు ఉన్నటువంటి కాల్లో ఆ వాటర్ బాటిల్స్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు మినిమం డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటో చెప్పంటారా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది అక్కడ ఉండాలి. మీరు చెక్ చేయొచ్చు, మీరు ఎటువంటి పెట్రోల్ బంక్లో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేదా. ఒకవేళ కనుక లేనట్టయితే మీరు ఆ కంప్లైంట్ బుక్లో కూడా రేజ్ చేయొచ్చండి. ఒక పెట్రోల్ కొట్టించుకునే చోటే మీకు ఇన్ని హక్కులు ఉన్నాయండి, కానీ ఎవరికి కూడా తెలియదు, ఎవరు ఏం మాట్లాడరు, ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు. దురదృష్టవశాత్తు ఏంటంటే దీని మీద ఎవరు దృష్టి పెట్టరు. మన పని అయిపోయిందా, వెళ్ళిపోయామని ఆలోచిస్తారు తప్ప వీటి మీద ఫోకస్ అనేది ఉండకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా మీ ఇంట్లో ఫెస్టివల్స్ జరుగుతాయి, లేకపోతే బర్త్డేస్ జరుగుతాయి, ఇంకా మంచి మంచి గుడ్ అకేషన్స్ ఏదైనా జరుగుతాయి. జరిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే కేక్ ఆర్డర్ చేస్తారు. బర్త్డే అంటే కంపల్సరీ కేక్ ఆర్డర్ చేస్తారు. అలాగే మ్యారేజ్ డే అంటే కంపల్సరీ కేక్ ఆర్డర్ చేస్తారు, కేక్ కటింగ్ చేస్తారు. కేక్ కటింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, అన్ని కేక్స్లో రకరకాలైనటువంటి కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ని మీరు లైక్ చేస్తారు. తర్వాత మీ కేక్ వచ్చినప్పుడు యాక్చువల్గా కేక్ ఉన్నటువంటి వెయిటేజ్ వేరు, దాన్ని వెనకాల అంటే స్టాండ్ లాగా ఉంటుంది చెక్కతో, ఆ స్టాండ్ దాని మీద నిలిపేలాగా ఉంటుంది. దాంతోపాటు మీకు కేక్ ఇస్తారు. వెయిట్ అనేది దానికి నిలిపేటువంటి ఆ స్టాండ్తో ఉన్నటువంటి వెయిట్ని తీసేయాలి. కేక్ వెయిట్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే దాని లెక్కలోకి తీసుకోరు. దాన్ని ఒక సపోర్ట్గా ఉండే దాని వెయిట్ కూడా తీసుకొచ్చి ఆ కేక్ వెయిట్లో కలిపేస్తారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా దీనికి క్వశ్చన్ చేయలేదు, తెలియదు కూడా వాళ్ళకి. అలాగే మీరు స్వీట్స్ కొంటారు. స్వీట్స్ కొనేటప్పుడు కలర్ఫుల్గా చాలా బాగుండే స్వీట్స్ని మీరు తీసుకుంటారు. కానీ ఆ కలర్స్లో ఏమవుతుందో తెలుసా, మీకు అనేక రకాలైనటువంటి మీ పాయిజన్కి అంటే ఫుడ్ పాయిజన్కి అయ్యేటువంటి కొన్ని ఇది కూడా ఉంటాయి. కొంతమందికి డస్ట్ అలర్జీ ఎలా వస్తుందో ఫుడ్ అలర్జీ వస్తుంది. కారణం ఏంటంటే ఈ ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో వాడేటువంటి కలర్స్. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఈ ఫుడ్ కలర్స్. కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా సరే స్వీట్ షాప్లోకి వెళ్ళి జాంగ్రీ ఉంటుంది కదా, చాలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అలాంటివి తినడానికి మన ఇష్టం చూపిస్తాం. అవి తిన్న తర్వాత కొంతమందికి ఇంటికి రాగానే స్కిన్ ఎలర్జీ వస్తుంది, దోదలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలియదు. ఎందుకు వస్తాయో తెలుసా మీకు, ఈ కలర్స్ హై డోసేజ్గా వాడతాం. ఏదైనా సరే మనం లిమిటెడ్గా ఏదైనా కలర్ అనేది అంటే ఫుడ్కి ఈక్వలెంట్గా ఉండేది వాడితే ఎంతో కొంత పర్వాలేదు. కానీ మొత్తం అంతా కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ ఈటబుల్ ఆయిల్స్ లేకపోతే ఇలాంటి వాటిల్లో ఈ కలర్స్ కలపటం వల్ల మీకు ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీ వస్తుంది. ఆస్మా పేషెంట్స్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఒకసారి ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా కలుగుతుంది. తప్పు ఎవరిది అంటే ఇక్కడ ఇద్దరిది ఉంది. కన్స్యూమర్ ఏమో అట్రాక్టివ్గా ఉండేటువంటి వాటిని లైక్ చేస్తాడు, అట్రాక్టివ్గా కలర్స్ ఉండే వాటిని కొంటాడు. అక్కడ స్వీట్ షాప్ వాడు ఏం చేస్తాడు, అది సేల్ కావాలి, కస్టమర్ ఏది అడుగుతున్నాడో తను నేను అది ఇస్తున్నానని చెప్పేసి కలర్స్ వేసి తను ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మనం మోసపోతున్నాం. మన ఇష్టాన్ని గ్రహించి వాళ్ళు మనం మోసం చేస్తున్నారు. దీనికి కారణం ఖచ్చితంగా కన్జ్యూమర్స్ తన హక్కుని తాను తెలుసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. తర్వాత మీకు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి, స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఒక కేజీ స్వీట్స్ కొంటారు. ఆ కేజీ స్వీట్స్ కొనేటప్పుడు కూడా మీరు చూసుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఏంటంటే, లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తూనికల కొలతల శాఖ ఆమోదించినటువంటి వేయింగ్ మిషన్ అది సర్టిఫై చేసి ఉంటుంది. ఏ పీరియడ్లో అది సర్టిఫై చేశారు, ఆ సర్టిఫై చేసిన పీరియడ్ ఇప్పుడు పర్మిషన్ ఉన్నటువంటి పీరియడ్లో ఉందా లేదా, లేకపోతే ఎక్స్పైరీ అయిపోయిందా అని మీరు చెక్ చేసుకోవాలి. బాగా కామన్ థింగ్ ఏంటంటే, నేను చాలా చోట్ల చూస్తున్నాను, స్వీట్స్ ఏం చేస్తారంటే ఒక అట్టపెట్టెలు అంటూ ఉంటుంది బాక్స్, అది వేయింగ్ మిషన్ మీద పెడతాడు, అందులో స్వీట్స్ అన్నీ వేస్తాడు. కేజీ అనుకోండి, కేజీ సరిపోతుంది.
లెక్క ఎక్కడ తేడా వస్తుందో తెలుసా మీకు? ఆ ప్యాకెట్ ఉంటుంది చూసారా? ఈ స్వీట్స్ పెట్టేటువంటి ప్యాకెట్, ఆ ప్యాకెట్ వెయిట్ కూడా మీకు స్వీట్స్‌లో కలిసిపోతుంది. రూల్ ప్రకారం అయితే స్వీట్స్ ఎటువంటి ప్యాకెట్ లేకుండా పెట్టి 1 కేజీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ ప్యాకెట్‌లోకి దాన్ని కన్వర్ట్ చేసి మనకి ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇది రూలు. కానీ చాలామంది ఏం చేస్తారంటే అడగరు ఇది. దానివల్ల వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో తెలుసా మీకు? 1 కేజీలో గనక చూసుకుంటే దాదాపు ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ ఈ ప్యాకెట్ ఉంటుంది చూసారా? దాంట్లోకి వెళ్ళిపోతుంది. అదే ఇంకా కాస్ట్లీ స్వీట్ మీరు కొన్నారనుకోండి, ఆ వెయిట్ ఈ వీటిలో కలిసిపోయి మీరు చాలా నష్టపోతారు. ఇది అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా బేకరీల్లోకి వచ్చేటప్పటికి మీరు సమోసా తింటూ ఉంటారు, లేకపోతే కొన్ని రోటీస్ తింటూ ఉంటారు, లేకపోతే రకరకాల బన్స్ తింటారు, బర్గర్స్ తింటారు. నేను చాలామందిని చూస్తుంటాను ఈ బేకరీస్ వాటిల్లో. దాన్ని ఏం చేస్తారంటే ఒక పెద్ద డ్రమ్ములో ఉంటుంది, ఆ డ్రమ్లో సాస్ పోస్తాడు, సాస్ పోసి దాన్ని తిప్పి అందులో మనకి ఇస్తూ ఉంటాడు. అసలు సాస్ ఎప్పుడు పోసాడు మీకు తెలుసా? అది 2 రోజులు అయిందా, 3 రోజులు అయిందా, అది ఎక్స్పైరీ అయిపోయిందా, మీకేమీ అందులో కనబడదు. కింద ఏమో వచ్చేదంతా అయిపోతూ ఉంటుంది, పైన మళ్ళీ పోస్తూ ఉంటాడు. మధ్యలో ఉన్నది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయిందో మీకు తెలియదు. చాలామంది చూడండి ఈ సాస్ వేసుకొని ఈ సమోసా తిని, బర్గర్లు తిని ఇంటికి వచ్చిన తర్వాత స్టమక్ పెయిన్, మోషన్స్, డిహైడ్రేషన్, వామిటింగ్స్ చాలా కామన్గా జరుగుతుంటాయి. అయితే తిన్నవాడికి తెలియదు ఎక్కడ తిన్నాము, ఎలా తిన్నాము. ఎందుకంటే రోజులో అనేక సార్లు అనేక చోట్ల తింటుంటాం. మీరు ఐడెంటిఫై చేయలేకపోతారు, ఎక్కడ మీరు తప్పు చేస్తారో మీకు తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీకు మామూలుగా ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ నామ్స్ అథారిటీ చూసుకుంటే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం చేస్తే మీరు ఇలాంటి సాస్ని లూజ్గా ఉండే వాటిని మీరు వాడకండి. మీకు యాక్చువల్గా మీకు అనేక రకాల ప్రోడక్ట్స్ ఈరోజు సాస్ రిలీజ్ చేస్తున్నాయి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే చూసుకొని మీరు ఇండివిజువల్గా తీసుకుంటే మంచిది. కానీ ఆ ప్రాథమిక విషయాన్ని కూడా మీరు మర్చిపోతుంటారు. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పాను కాబట్టి ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పాలి. మీరు మార్కెట్లోకి వెళ్తారు, సండేనో సాటర్డేనో వచ్చిందనుకోండి వెళ్తారు, పిల్లలకి ఏదో తెద్దామని చెప్పి వెళ్తారు. ఏదో చూడండి మీకు ఫీవర్ వచ్చినా, వామిటింగ్స్ వచ్చినా, లేకపోతే డిహైడ్రేషన్ వచ్చినా, ఏదో బెడ్ మీద మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా, మీకు డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే మీరు బన్ను తీసుకోండి అని చెప్తారు. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. జ్వరం వస్తే మనకి వెంటనే బన్ను కొండిస్తారు. బన్ను మీకు ప్యాకెట్లో ప్యాక్ చేసి ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం మీరు బన్ను అనేది క్వాలిటీతో ఉండాలి. మీరు బన్ను ఓపెన్ చేసినప్పుడు అందులో బూజుగా, తర్వాత గలీజ్గా, లేకపోతే అనేక రకాల స్మెల్ రావటం, క్వాలిటీ సబ్స్టాండర్డ్గా ఉండటం, ఇలాంటివి మీరు చూసే ఉంటారు. మీరు చూసినా ఏం చేయలేకపోతారు. ఎందుకంటే మీరు ఒక బన్ను కొనేటప్పుడు బేకరీలో మీరు బిల్లు తీసుకోరు, బిల్లు అడగరు, తీసుకొచ్చేస్తారు. రాగానే తీసి ఓపెన్ చేస్తే అందులో బూజు ఉంటుంది, లేకపోతే స్పాయిల్ అయిపోయి ఉంటుంది, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకులే ఈ గొడవ అని చెప్పేసి తీసుకెళ్ళి బయట పారేస్తారు. మీరు అలాంటివి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మీరు ఒక ప్యాకెడ్ ఫుడ్ కనుక తీసుకుంటే ఆ ప్యాకెడ్ ఫుడ్ నేను చెప్పాను కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడాలి, ఎక్స్పైరీ డేట్ చూడాలి, అందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అందులో మీకు మెన్షన్ చేస్తారు. అది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో కూడా మీరు మెన్షన్ చేసుకొని దాన్ని చెక్ చేసి ఆ బరువును కూడా మీరు వెయిట్ చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇందులో సంబంధించి ఎవరైతే తయారు చేశారో వాళ్ళ అడ్రస్ ఉండాలి. వాళ్ళకి మనం ఏదైనా సరే ఒక మెయిల్ పెట్టాలంటే ఆ మెయిల్ అడ్రస్ ఉండాలి, లేదా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ప్యాకెడ్ ఫుడ్ దాని కింద వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా మీరు ఇందులో ఏదైనా సరే క్వాలిటీలో తేడా ఉన్నా, లేకపోతే మీరు చెప్పినట్టు ఫంగస్ లాంటివి ఫామ్ అయినా, మీరు ఏం చేస్తారంటే ఈ బిల్లు కనుక ఉన్నప్పుడు మీరు సేఫ్టీ చెక్కి పంపించవచ్చు. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా ఫుడ్ క్వాలిటీ కూడా మీరు చెక్ చేసేటువంటి అథారిటీ ఒకటి ఉంటుంది, దానికి పంపిస్తే ఫుడ్ క్వాలిటీ చెక్లో ఇందులో కనుక మీకు సబ్స్టాండర్డ్ మెటీరియల్ ఉంది అని చెప్పి అనుకుంటే మాత్రం ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుంది, రైట్ ఉంటుంది, యాక్షన్ తీసుకుంటారు కూడా.
కానీ ఇంతవరకు ఎందుకులే వెళ్ళటం అని చాలామంది బిల్లు తీసుకోరు. అదే మెయిన్ ప్రధానం. బిల్లు కనుక ఉండి మీరు కనుక అది కనుక ఉంటే మీరు తీసుకెళ్ళి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. కానీ ఈ ప్రాథమికమైన విషయాన్ని కూడా మీరు మర్చిపోతుంటారు. మెయిన్ అక్కడ ఎంఆర్పి రేటు కూడా మెన్షన్ చేసి ఉంటుందండి. ఆ ఎంఆర్పి రేటు కన్నా కూడా ఎక్కువ కనుక అమ్మినట్లయితే మీరు ఎవరి మీద అయినా సరే మీరు అడిగేటువంటి హక్కు ఉంటుంది. ఎంఆర్పి ఏదైతే మెన్షన్ చేశారో దానికంటే ఎక్కువగా తీసుకునేటువంటి రైటు అక్కడ యజమానికి ఉండదు. అలాగే మీరు ఒక పేషెంట్గా మీరు పేషెంట్గా మీరు ఒక కన్స్యూమరే. ఒక హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళంగానే మీకు ఫస్ట్ చూడవలసిన విషయం ఏంటంటే డాక్టర్స్ ఎవరున్నారు, ఆ డాక్టర్స్ డిజిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు ఎంత, ఇది ఖచ్చితంగా డిస్ప్లే బోర్డు ఉండాలి. అంతేకాకుండా మీకు వ్యాధి నిరంతర ఏదైనా సరే వ్యాధి ఉందనుకోండి, దాన్ని టెస్ట్ చేసేటువంటి దానికి రేట్స్ ఎంత, అలాగే ఎక్స్రేకి ఎంత, ఈసీజీకి ఎంత, బ్లడ్ టెస్ట్కి ఎంత, అలాగే మీకు ఆపరేషన్స్ కానీ ఏమైనా చేయాల్సి వస్తే క్లాస్ 1 ఆపరేషన్ థియేటర్, ఇది చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. క్రిటికల్ కేర్లో ఇది ఉపయోగిస్తారు. అలాగే క్లాస్ 2 దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ ఎంత, దానికి రేట్ ఎంత, అలాగే మీకు మామూలుగా మినిమం సర్జరీస్కి వాటికి క్లాస్ 3 ఈ ఆపరేషన్ థియేటర్స్కి రేట్ ఎంత, అలాగే మీరు కనుక రూమ్లో కనుక జాయిన్ అయినట్టయితే పేషెంట్ కింద సింగిల్ రూమ్కి అయితే ఎంత, షేరింగ్ రూమ్కి ఎంత, ఏసీ రూమ్కి అయితే ఎంత, ఇవన్నీ కూడా రూమ్స్ కూడా అక్కడ తారీఫ్ అనేది మెన్షన్ చేయాలి. అంతేకాకుండా మీరు డాక్టర్స్కి ఫీ పే చేసినప్పుడు కంపల్సరీ దానికి మీకు బిల్లు రేజ్ చేస్తే ఆ బిల్లు మీకు ఇవ్వాలి. ఎక్కడైనా సరేనండి, ఒక డాక్టర్ కాదు, ఒక పెట్రోల్ కాదు, ఒక ఫుడ్ ఐటమ్స్ కాదు, కన్స్యూమర్గా మీరు ఉన్న ప్రతి రంగంలో కూడా మీరు బిల్లుని మాత్రం అడిగి తీసుకోవాలి. బిల్లు ఎప్పుడైతే మీరు అడిగి తీసుకున్నారో మీకు ఎక్కడైనా సేవాలోపం, సర్వీస్లో కనుక డిఫెక్ట్ వచ్చినట్టయితే, ఫుడ్లో కనుక డిఫెక్ట్ వచ్చినట్టయితే మీరు వాటి మీద లీగల్గా ప్రొసీడ్ అయినటువంటి హక్కు ఉంటుంది. అంతెందుకండి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు కూడా అపార్ట్మెంట్ మీరు కొనేటప్పుడు బిల్డర్ దగ్గర నుంచి మీరు తీసుకునేటప్పుడు మీరు కూడా ఒక కన్జ్యూమరే. సో ఆ క్వాలిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా తేడా వస్తే ఈరోజు హైదరాబాద్లో, విశాఖపట్నంలో చాలా చోట్ల ఈ అపార్ట్మెంట్స్ క్వాలిటీ లేని వాటి మీద కూడా మీకు కన్జ్యూమర్ ఫోరంలో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి కన్జ్యూమర్ అవేర్నెస్ ఎప్పుడైతే ఉందో మీకు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మంచి సర్వీసులు అందుతాయి. అందుకోవాల్సినటువంటి అవసరం కూడా మీకుంది. మరొక ముఖ్య విషయం, ఈ కంటెంట్ని ముగించబోయే ముందు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆభరణాలు కొనడానికి వెళ్తారు. ఆభరణాలు కొని వెళ్ళేటప్పుడు మీరు బిల్లో చూసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆ నగలు జ్యువెలరీ మీరు ఏదైతే కొంటున్నారో అది క్యారెట్ వాల్యూ మెన్షన్ చేస్తున్నారా, కేడిఎం వాల్యూ మెన్షన్ చేస్తున్నారా, పైగా అక్కడ కూడా లీగల్ మెట్రాలజీ అథారిటీ సర్టిఫై చేసింది ఉందా లేదా. ఒకవేళ స్టోన్స్ కనుకుంటే ఆ స్టోన్స్ వెయిట్ తీసేసి మీకు గోల్డ్ చూపిస్తున్నారా లేదా. ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, క్యారెట్ వాల్యూ అంటే ఏంటండి, కేడిఎం వాల్యూ అంటే ఏంటంటే, క్యారెట్ అంటే మీ బంగారంలో స్వచ్ఛత, 24 క్యారెట్స్ బంగారం, 100% ఇంత బంగారం ఉంటుంది. అలాగే మీకు 22 క్యారెట్స్ బంగారం, అలాగే 18 క్యారెట్స్ బంగారం, ఇలా ఉంటాయండి బంగారం. అందులో బంగారం స్వచ్ఛత అందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి అది ఏ క్యారెట్ బంగారం, జనరల్గా జ్యువెలరీ తయారు చేసే అన్నీ కూడా ఈ 22 క్యారెట్స్ బంగారమే ఉంటుంది. సో ఆ బంగారం అందులో మెన్షన్ చేసి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే క్యారెట్ వాల్యూ చూపించకుండా కేడిఎం వాల్యూ చూపిస్తారు. కేడిఎం అంటే ఏంటి, కేడిఎం అంటే సాల్టరింగ్ చేసేటువంటి ప్రాంతంలో ఈ కేడియంని కాడ్మియం లిగ్నైట్ అని ఉపయోగిస్తారు. అది చాలా పాయిజనస్గా ఉంటుంది. సో దాన్ని కేడియం జ్యువెలరీ అంటారు. కేడియంలో బంగారం ఎంత ఉందో చెప్పేది వేరు, క్యారెట్లో బంగారం చూపించేది వేరు. కాబట్టి మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కేడియం వాల్యూని చూపిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు కూడా వెంటనే మీరు అడగండి, ఎవరిని మీరు క్యారెట్ వాల్యూ ఎందుకు చూపించట్లేదు అని అడిగి బిల్లు తీసుకోండి. ఒకవేళ కనుక అప్పటికే కనుక వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు అడిగేటువంటి హక్కు ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఆర్పి రేటు కన్నా ఎవరైనా ఎక్కువగా అమ్ముతుంటే మీరు వాటిని క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంటుంది. ఎవరు కూడా ఎంఆర్పి ఏదైతే మెన్షన్ చేస్తారో దానికంటే ఎక్కువగా
మీకు వసూలు చేసే అథారిటీ లేదు. ఉంటే మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి కేసు బుక్ చేసుకోవచ్చు కూడా వాళ్ళ మీద. ఇలాగ మీకు ప్రతి చోట కూడా అడిగేటువంటి హక్కు ఉంటుంది. మనం అడగలేకపోతున్నాం. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, తర్వాత మనకి తెలియనితనం, ఏదో జరిగిపోతుందిలే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోవటం, మనం ఏదో బలహీనమైన పొజిషన్లో ఉన్నామని చెప్పి క్వశ్చన్ చేయలేకపోవటం. ఎప్పుడైతే మీరు ఇలాంటివి ఉన్నారో మీరు ఎదగవలసిన అవసరం ఉంది, ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ముందుకు దూసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది, ప్రగతి కోసం పాటుపడవలసిన అవసరం ఉంది. దేశం సమాజం బాగుపడాలంటే ముందు మీలో ప్రశ్నించే తత్వం ఉండాలి, కన్జ్యూమర్ రైట్స్ తెలుసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పినప్పుడు పెట్రోల్ బంక్స్ కానీ, జ్యువెలరీ షాప్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ, లేదా ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, ఇలాగా రెడీమేడ్ క్లాత్స్ లేకపోతే బట్టల షాపులు, ఇలాంటి అన్ని చోట్ల కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే లేడీస్కి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవడానికి కన్జ్యూమర్స్ కింద వస్తుంటారు. అందులో గర్భిణీ స్త్రీలు ఉంటారు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటారు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే మగవాళ్ళు కూడా నేను చెప్తున్నానండి. అందులో ఆ కేటగిరీలో స్పెషల్గా అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా సపోజ్ ఎమర్జెన్సీ అవసరం వస్తుంది, టాయిలెట్కి వాష్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ షాప్ కీపర్ అయినా సరే వాళ్ళు కాదనటానికి మాత్రం వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఆ వాష్రూమ్ ఫెసిలిటీ అనేది ఇవ్వాలి. మీరు అడిగేటువంటి హక్కు ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక అలా ఇవ్వకపోతే మీరు పైన హైయర్ అథారిటీస్కి మీరు కంప్లీట్ చేసుకునేటువంటి రైట్ కూడా మీకు ఉంటుంది. సో మీ హక్కుని మీరు ఉపయోగించుకుంటారని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాను. యూ కెన్ విన్ వెన్ యూ నో యువర్ కన్జ్యూమర్ రైట్స్. మీరు ఎప్పుడైతే మీ రైట్స్ మీరు తెలుసుకుంటారో మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు మీ మంచిని కోరే మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.